మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షునిగా వాల్దాస్ మల్లేష్ గౌడ్ నియామకం అయిన తర్వాత మొదటగా మెదక్ పట్టణంలో బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి నూతన అధ్యక్షునికి సన్మానం నిర్వహించిన నాయకులు కార్యకర్తలు. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తన కృషిని గుర్తించి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, మాజీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు తనకు ఈ పదవిని అప్పగించారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అందరినీ కలుపుకొని పోతూ కలిసికట్టుగా పనిచేసి బిజెపి పార్టీ విజయానికి ముందుండి నడిపిస్తానని చెప్పడం జరిగింది. మండలాధ్యక్షులకు, మండల స్థాయి నాయకులకు, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాల నుంచి నేను పార్టీలోకి వచ్చిన, మరి గత వేరే పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా కానీ మరి ఎమ్మెల్యే రోజు నా ఇంటికి వచ్చి నా ఇంటి నుంచే కార్యక్రమాలను మొదలుపెడుతుంది. అలాంటి ఎమ్మెల్యే లిస్ట్ పెట్టుకొని ఆ పార్టీ విధి విధానాలను నచ్చలేక నేను బీజేపీ పార్టీలకు గత 5 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. మరి పార్టీలకు వచ్చిన నుంచి కూడా గడ్డం శ్రీనివాస్ అన్న గారే మరి జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరి వారితోనే నేను కంటిన్యూగా ఏ కార్యక్రమం చేసినా కానీ వారితో పాలు పంచుకొని నేను కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన, ఏ కార్యక్రమం ఉన్నా సీనన్న చెప్పగానే తప్పకుండా పార్టీ కార్యక్రమాలకు హాజరైన. మరి ఇవన్నీ ఆలోచించి మరి పార్టీ మనకు ఒక బాధ్యత అనేది నాకు ఈ రోజు అవకాశం కల్పించింది. ఈ అవకాశం కల్పించినందుకు మరి మెదక్ అసెంబ్లీ అయితేనేమి, నర్సాపూర్ అసెంబ్లీ అయితేనేమి అందరూ కూడా సీనాకి ఏ విధంగా అయితే సహకరించారో నాకు కూడా అదే విధంగా సహకరిస్తే మరి పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోగలుగుతాం. మరి రాష్ట్ర పార్టీ నాకు ఒక బాధ్యత ఇచ్చే ముందు నాకు రాష్ట్ర పార్టీ ఒక ఫోన్ చేసి మరి గడ్డం శ్రీనివాస్ గారు మెదకులో బాగా కష్టపడ్డారు, వారికి 72% అంటే తెలంగాణలో హైయెస్ట్ రేంజ్ లో ఉన్నాడు గడ్డం శ్రీనివాస్ గారు. మరి నీకు బాధ్యత అప్పచెప్తున్నాం, మరి నువ్వేం చేస్తావు, దీంతో రైతలా అని నన్ను చాలా కూడా